హాయ్! వెల్కమ్ అండి. ఈరోజు మనం తెలుసుకోబోయే మొక్క ఆల్మండా బ్లాంసెటీ అనే ఈ మొక్క గురించి తెలుసుకుంటామండి. దీని కామన్ నేమ్ వచ్చి వైలెట్ ఆల్మండా అండ్ పర్పుల్ ఆల్మండా అంటారు. దీంట్లో చాలా వెరైటీస్ ఉంటాయండి. దీన్ని టైగర్ ఆల్మండా అని కూడా అంటారు. దీని ప్రాపగేషన్, సన్‌లైట్, సాయిల్ మిక్స్, వాటరింగ్, టెంపరేచర్, ఫెర్టిలైజర్, ప్రూనింగ్ అండ్ పెస్ట్ కంట్రోల్ ఇలా అన్ని విషయాల గురించి మనం మాట్లాడుకుంటామండి. ఈ ప్లాంటు పూర్తిగా ఔట్‌డోర్ ప్లాంట్ అండి. ఇది చాలా ఎత్తు పెరుగుతుంది. చాలా ఫాస్ట్‌గా కూడా పెరుగుతుందండి ఇది. దీని స్టెమ్ వుడీ స్టెమ్ అండి. స్టెమ్ము అట్లా వుడ్‌లాగా సెమీ వుడ్‌లాగా ఉంటుంది. లీవ్స్ ఎదురెదురుగా ఉంటాయి. చూడండి, గమనించండి మీరు. ఇది చాలా ఎత్తు పెరుగుతుందండి. ఇది ఇప్పుడు నేను చూపిచ్చే చెట్టు ఒక ఫ్లోరు దగ్గర దగ్గర ఒక ఫ్లోర్ వరకు పెరుగుంది. ఈ ప్లాంట్‌కి సన్‌లైట్ ఫుల్‌గా ఉండాలండి. అంటే ఒక డేకి 7, 8 అవర్స్ ఇది బాగా ఫుల్ ఎండలో ఉంటేనే ఈ ఫ్లవర్స్ ఒస్తాయి. ఇది ఒక ఆర్నమెంటల్ ప్లాంట్ అండి. ఈ ప్లాంట్ ఫ్లవర్స్ ఒక గిన్నె ఆకారంలో ఉంటాయి. ఆ ఫ్లవర్ గూడా చాలా వెయిట్ ఉంటుందండి. దాని ఆహ్, మొగ్గ గూడా చూడండి ఎంత బలంగా ఉందో, చాలా పెద్దదిగా ఉంటుందండి. దీని లీవ్స్ గూడా చాలా మొరటుగా, మొండిగా అన్నట్టుగా ఉంటాయి గానీ, సున్నితంగా ఉండవండి. ఇంకోటి గమనించారా? లీవ్స్ ఎదురెదురుగా ఉంటాయండి. ఇంక సాయిల్ మిక్స్ వచ్చి వెల్ డ్రైన్ సాయిల్ మిక్స్ ఉండాలి. అంటే బాగా వాటర్ అవసరం అవుతుంది. పెద్ద చెట్టు కాబట్టి వాటర్ బాగా అవసరం అవుతుంది. నేల మీద పెరిగే మొక్కయితే ఎన్ని వాటర్ ఉన్నా ఏమీ ప్రాబ్లమ్ ఉండదండి. కానీ మనం పాట్‌లో పెంచుకునేటప్పుడు మాత్రం వాటర్ ఎక్కువ నిలవ ఉండకూడదు. ఎక్కువ నిలవ ఉన్నప్పుడు మొక్క పాడైపోయి చనిపోయే ప్రమాదం ఉంటుంది. కుండీల్లో పెంచేటప్పుడు సాయిల్ మిక్స్ కరెక్ట్‌గా వెల్ డ్రైన్ సాయిల్ మిక్స్ తీసుకోవాలి. లేనప్పుడు నీళ్ళు ఎక్కువ నిల్వ ఉన్నప్పుడు రూట్ రాట్ వచ్చి మొక్క చనిపోయే ప్రమాదం ఉంటుంది. ఈ ప్లాంటు చాలా లో మెయింటెనెన్స్ ప్లాంట్ అండి. సాయిల్ మిక్స్ ఎలా ఉండాలంటే గార్డెన్ సాయిల్ 50%, కోకోపీట్ 25%, వర్మీ కంపోస్ట్ 25% ఈ రేషియోలో వేసుకోవాలండి. నేల మీద ఉన్నప్పుడు ఇంత పర్టిక్యులర్‌గా వేయాల్సిన అవసరం ఉండదు. కాకపోతే కుండీల్లో పెంచేటప్పుడు మాత్రం కంపల్సరీగా ఈ రేషియోలో యేసుకుంటేనే బాగా ఫ్లవరింగు, బాగా గ్రో ఉంటుందండి ప్లాంటు. ఇక టెంపరేచర్ విషయానికొస్తే ఎంత టెంపరేచర్‌లో అయినా ఇది బాగా గ్రో అవుతుందండి. ఇది బాగా టెంపరేచర్ ఉండాలి. సన్‌లైటు ఎక్కువుండాలి. అప్పుడే ఫ్లవరింగ్ బాగా వస్తుంది. బాగా మొక్క నిండుగా ఫ్లవర్స్ వచ్చి బాగా అందంగా కనిపిస్తూ ఉంటుంది. ఫెర్టిలైజర్ విషయంకొస్తే ఎన్‌పీకే బాగా వేసుకోవచ్చు. అది గూడా మంత్లీ వన్స్ అట్లా వేసుకోవాలి. కుండీలో గ్రో చేసేటప్పుడు మాత్రం కౌ డంగ్ మాన్యూర్ అయినా వాడొచ్చు. లేదంటే వర్మీ కంపోస్ట్ అయినా వాడొచ్చు. డ్రై లీఫ్ కంపోస్ట్ అయినా వాడొచ్చు. టీ లీఫ్ కంపోస్ట్ అయినా వాడొచ్చు. ఇక ఇది బియ్యం కడిగిన లిక్విడ్ ఫెర్టిలైజరు గానీ వాడొచ్చు. ఇట్లా ఏదైనా మనకి అందుబాటులో ఉండేటటువంటి ఇలాంటివన్నీ వాడుకుంటే బాగా ఫ్లవరింగ్ వస్తుంది. ముఖ్యంగా దీనికి సన్‌లైటు పర్ఫెక్ట్‌గా ఉండాలి. కుండీల్లో పెంచేటప్పుడైనా, నేల మీద పెంచేటప్పుడైనా దీనికి బాగా హైట్ వస్తుంది కాబట్టి మంచిగా సపోర్ట్ ఇస్తూ తీసుకురావాలి. లేదంటే అడ్డదిడ్డంగా వచ్చేస్తుంది. కుండీల్లో గ్రో చేసేటప్పుడు దానికి సపోర్ట్ ఏదైనా మంచి స్ట్రాంగ్ అయినటువంటి ఒక స్టిక్‌ని దానికి అటాచ్ చేసి గ్రో చేసుకున్నామంటే అది చక్కగా ఒక షేపుగా వచ్చి బాగా అందంగా కనిపిస్తుంది. ఇది బాగా కుండీల్లో గూడా బాగా హైట్ వస్తుందండి. నేల మీద గూడా హైట్ వస్తుంది.
అందుకని ఇది అప్పుడప్పుడు ప్రూనింగ్ చేసుకుంటూ ఉంటే ఒక షేపు వచ్చేసి బాగా చిగుర్లు వచ్చి ఫ్లవర్స్ బాగా ఎక్కువగా వస్తాయి. దీని ప్రాపగేషను స్టెమ్ కటింగ్ ద్వారానే చేసుకోవాలి. బాగా ఎక్కువ ఇయర్స్ అయితే ఏదో ఒకటో రెండో బేబీ ప్లాంట్స్ వస్తాయండి. దీని స్టెమ్ కొంచెం బాగా ఉండేటటువంటి స్టెమ్‌ని కట్ చేసి కింద ఉన్నటువంటి లీవ్స్‌ని తీసేసి సాయిల్‌లో ఉంచామంటే 2-4 వీక్స్‌లో రూటింగ్ సిస్టమ్ స్టార్ట్ అయ్యి బాగా గ్రో అవుతుంది. పెస్ట్ కంట్రోల్ ఎట్లాగంటే నీమ్ ఆయిల్‌ని 5 ఎంఎల్ నీమ్ ఆయిల్‌ని 1 లీటరు వాటర్‌లో కలిపి స్ప్రే చేసుకుంటే ఏదైనా పెస్ట్ వచ్చినప్పుడు పోతుంది. మోస్ట్‌లీ దీనికి పెస్ట్స్ రావు. నేల మీద గ్రో చేసే ప్లాంట్‌కైతే పెద్దగా పెస్ట్స్ రావండి. కాకపోతే కుండీలో వాటికి మాత్రం ఏదైనా వచ్చినప్పుడు ఈ రేషియోలో స్ప్రే చేసుకోవాలి. ఈ ప్లాంట్ వల్ల హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఉన్నాయండి. ఇది యాంటీ ఇన్‌ఫ్లమేటరీ అండ్ యాంటీ మైక్రోబియల్ ప్రాపర్టీస్ ఎక్కువ ఉన్నటువంటి ఎయిర్ ప్యూరిఫైయర్ ప్లాంట్ అండి. ఈ ప్లాంట్ బై బర్త్ సౌత్ అమెరికా అండ్ బ్రెజిల్‌కి చెందినటువంటి ప్లాంట్‌గా చెప్పబడింది. ఇప్పుడు మనకి ఆఫ్‌లైన్‌లో, ఆన్‌లైన్‌లో దొరుకుతూ ఉంది. మనం ఇండియాలో చాలా ఇయర్స్‌గా దీన్ని గ్రో చేస్తూ ఉన్నాం. ఈ మొక్కని మనం ఎక్కువగా పార్క్స్‌లో, రిసార్ట్స్‌లో, పబ్లిక్ ప్లేసెస్‌లో డెకరేటింగ్ ప్లాంట్‌గా చూస్తూ ఉంటాము. ఈ ప్లాంట్ ఫ్లవర్సు ఎక్కువగా పాలినేషన్ అట్రాక్షన్‌గా కూడా బాగా పనికి వస్తుంది. ఈ ప్లాంట్‌ని మోస్ట్‌లీ బయట పెంచుతూ ఉంటారు. అంటే ఇంటి ముందు భాగంలో పెంచుతారు. ఇండియన్ మైథాలజీ ప్రకారం ఇది నెగెటివ్ ఎనర్జీని తీసేసి పాజిటివ్ ఎనర్జీని తీసుకోవడం వల్ల ఆ ఇంట్లో మంచి జరుగుతుంది అనే ఒక నమ్మకం కూడా ఉందంట. దీని లీవ్స్ కానీ, ఫ్లవర్స్ కానీ మనం కట్ చేసినప్పుడు ఒక మిల్క్ లాంటి ఒక లిక్విడ్ వస్తుంది. అది టాక్సిక్ ఎలిమెంట్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి పెట్స్, చిల్డ్రన్స్ దగ్గర కొంచెం కేర్ తీసుకోవాలి. ఇది వుడీ స్టెమ్ కాబట్టి ఎండిపోయినటువంటి కొమ్మల్ని ఎప్పటికప్పుడు రిమూవ్ చేసుకుంటూ ఉండాలండి. లేదంటే అవి బాగా షార్ప్‌గా ఉంటాయి. అవి మనం ఫ్లవర్స్ కోసేటప్పుడు ఇట్లా ఐస్‌కి అలా గుచ్చుకోవడం గానీ, స్కిన్‌కి గుచ్చుకోవడం గానీ జరిగి ప్రాబ్లమ్ అవ్వొచ్చండి. వీడియోలో నాకు తెలిసిన అన్ని విషయాలను షేర్ చేసుకున్నానండి. ఏదైనా ఉంటే కమెంట్ బాక్స్‌లో కమెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.